Hello students, good morning to all. Today's session we are going to discuss color and absorption spectra of black elements. So ఈ black elements చూసుకున్నట్లయితే మనకి lanthanides, actinides వస్తాయి. First of all I am going to discuss color and absorption spectra of lanthanides లో డిస్కస్ చేసుకుందాం. సో అలానే మనం అంతకుముందు కెమిస్ట్రీ ఆఫ్ డీ బ్లాక్ ఎలిమెంట్స్లో కలర్ ప్రాపర్టీస్ చూసాము. అక్కడ కూడా డి ఆర్బిటాల్స్లో ఏముండాలి, డి ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే, అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి ఎఫ్ ఆర్బిటాల్స్లో. అన్పేర్డ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు, లేదంటే 5f ఆర్బిటాల్స్లో. యాక్టినైడ్స్లో అయితే 5f ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ explain color and absorption spectra of black elements. First of all I am going to discuss color and absorption spectra of lanthanides. Black elements అనేవి 2 series of elements గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ lanthanides లో కలర్ అండ్ స్పెక్ట్రా ఆఫ్ lanthanides చెప్పాలి, అలానే కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ యాక్టినైడ్స్ చెప్పాలన్నమాట. ఏ ట్రైవాలెంట్ lanthanide ion, lanthanide ions అనేవి ట్రైవాలెంట్ గా ఉంటాయి కాబట్టి ఏ ట్రైవాలెంట్ lanthanide ion ట్రైవాలెంట్ అంటే M3+ గా ఉంటుంది. ఆర్ కలర్డ్ due to the presence of unpaired f electrons. ఇక్కడ మనకి ట్రైవాలెంట్ lanthanide ions లో lanthanide ions ట్రైవాలెంట్ గా ఉంటాయి కాబట్టి ఆర్ కలర్డ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ unpaired f electrons. నెక్స్ట్ lanthanide ions are colored కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి డ్యూ టు ది అబ్జార్ప్షన్ ఆఫ్ visible light, absorption of visible light, and electrons are excited within the F subshell, లేదంటే సేమ్ F shell within the F subshell, సేమ్ సబ్షెల్ కూడా అనొచ్చు స్టూడెంట్స్. విత్ ఇన్ ది సబ్షెల్ అంటే lanthanide ions అనేవి కలర్ని ఎగ్జిబిట్ చేసేటప్పుడు విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్లో సేమ్ విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. అక్కడ మనకి ఏమవుతాయి అంటే ఎప్పుడు ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి అంటే సేమ్ సబ్షెల్లో ఉన్నప్పుడు, ఒకే సబ్షెల్లో ఉంటాయి అన్నమాట. అక్కడ చూసుకున్నట్టయితే మనకి డి ఆర్బిటాల్స్, డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. లైగాండ్స్ అప్రోచ్ అయినప్పుడు 2 సెట్స్గా డివైడ్ అవుతాయి. డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అనేవి T2G ఈజీగా అంటే 5 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ ఎలా కన్వర్ట్ అవుతాయంటే T2Gలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈజీలో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇవి కూడా అంతే సేమ్.
ఏం చేస్తాయంటే లామినైడ్ అయాన్స్ అనేవి కలర్ని ఎగ్జిబిట్. లామినైడ్ అయాన్స్ ఆర్ కలర్డ్ డ్యూ టు ద అబ్జార్ప్షన్ ఆఫ్ విజిబుల్ లైట్. విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని, సో విజిబుల్ లైట్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జైటెడ్. సో ఇప్పుడు సేమ్ సబ్షెల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జైటెడ్ విత్ ఇన్ ద ఎఫ్ సబ్షెల్. అంటే అదే సబ్షెల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని కలర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. కలర్ని కాంప్లిమెంటరీ కలర్ని ఇస్తాయి అన్నమాట. డి ఆర్బిటాల్స్లో ఎలా జరిగిందో ఇక్కడ కూడా అలానే జరిగింది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే, సో ఒకసారి రీకాల్ చేస్తున్నా, ట్రైవాలెంట్ లామినైడ్ M+3 అయాన్స్ ఆర్ కలర్డ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మెయిన్గా అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. లామినైడ్ అయాన్స్ ఆర్ కలర్డ్ due to the absorption of visible light and the electrons are excited within the F subshell. The phenomenon of color, the phenomenon of color is due to the phenomenon of color. సో దేనివల్ల వస్తుందంటే ఫినామినాన్ ఆఫ్ కలర్ అనేది, సో అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అనమాట. సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ అంటే బాగుంటుంది. ఫినామినాన్ ఆఫ్ కలర్ ఈజ్ డ్యూ టు సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. Selective absorption of light. సో మనం కలర్ ఫినామినాన్ అంటే కలర్ ప్రాసెస్ అనేది, సో లైట్ అబ్జార్ప్షన్ యొక్క సెలెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ద ఫినామినాన్ ఆఫ్ కలర్ ఈజ్ డ్యూ టు అనొచ్చు, ఈజ్ డిపెండెంట్ ఆన్ అంటే బాగుంటుంది. ఈజ్ డిపెండెంట్ ఆన్ సెలెక్టివ్ లైట్ అబ్జార్ప్షన్. The phenomenon of color is dependent on the phenomenon of color is dependent on selective light absorption. సో మనం ఎంపిక చేసుకున్న లైట్ అబ్జార్ప్షన్, సో లైట్ అబ్జార్ప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫినామినాన్ ఆఫ్ కలర్ అనేది. సో అలానే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో లామినైడ్ అయాన్స్ అనేవి ఎఫ్ ఆర్బిటాల్స్లో ఎలా ఉంటాయి అంటే వేకెంట్గా ఉంటాయి. సో వేకెంట్గా ఉంటాయి, హాఫ్ ఫిల్డ్గా ఉంటాయి. కంప్లీట్గా ఫిల్ అయినప్పుడు సో ఎఫ్ ఆర్బిటాల్స్కి కలర్లెస్గా ఉంటాయి. ఎలాంటి కలర్ని ఎగ్జిబిట్ చేయవు. లామినైడ్ అయాన్స్, నెక్స్ట్ పాయింట్, లామినైడ్ అయాన్స్ having vacant comma, half filled or completely filled, half filled or completely filled, half filled or completely filled. F orbitals are vacant. F orbitals are colorless. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్రెసియోడైమియం కి పేల్ గ్రీన్ కలర్ ఉంటుంది, పేల్ గ్రీన్. అలానే నియోడైమియం Nd+3, నియోడైమియం రెడ్డిష్గా ఉంటుంది, రెడ్డిష్. అలానే ప్రమోదియం
yellowish-గా ఉంటుంది. yellowish-గా ఉంటుంది. ప్రమోదియం +3 అన్ని +3ని ఎగ్జిబిట్ చేస్తాయి కాబట్టి ల్యాంథనైడ్ అయాన్స్ ఇది yellowish-గా ఉంటుంది. yellowish. సో ఇవి స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే. అలానే కలర్లెస్గా ఉండే ఏంటంటే ఇవి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అలానే ల్యాంథనము లుటేషియం కలర్లెస్గా ఉంటాయి. ల్యాంథనం 3+ కలర్లెస్, లుటేషియం 3+ కలర్లెస్. ఒకసారి రీకాల్ చేస్తున్నాను నేను. కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ ల్యాంథనైడ్స్. సో ల్యాంథనైడ్ అనేవి ఏ ట్రైవాలెంట్ ల్యాంథనైడ్ అయాన్ M3+ ion M+3 are colored due to the presence of unpaired f electrons. మెయిన్గా ట్రైవాలెంట్ ల్యాంథనైడ్ అయాన్స్లో సో f electrons అనేవి అన్పేడ్గా ఉండాలి. అన్పేడ్ f electrons ఉండాలి. సో ఉంటేనే మనకి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ల్యాంథనైడ్ అయాన్స్ ఆర్ colored due to the absorption of visible light and the electrons are excited within the F subshell. అనొచ్చు, లేదంటే సేమ్ F subshell అయినా అనొచ్చు. అదే సబ్షెల్లో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఇవి ఏం చేస్తాయంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని అదే సబ్షెల్లో ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. అప్పుడు ల్యాంథనైడ్ అయాన్స్కి కలర్ అనేది వస్తుంది అనమాట. ద ఫినామినన్ ఆఫ్ కలర్. సో కలర్ ఫినామినా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్. సెలెక్టివ్ లైట్ అబ్జార్ప్షన్ అంటాం, లేదంటే సెలెక్టివ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ల్యాంథనైడ్ అయాన్స్ అనేవి అనొచ్చు. ల్యాంథనైడ్ అయాన్స్ ఆర్ హ్యావింగ్ అంటే బాగుంటుంది. వేకెంట్గా ఉంటాయి, హాఫ్ ఫిల్డ్గా ఉంటాయి, వారు కంప్లీట్లీ ఫిల్డ్ ఎఫ్ ఆర్బిటాల్స్గా ఉంటాయి. ల్యాంథనైడ్ అయాన్స్ ఆర్ వేకెంట్, హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్. ఎఫ్ ఆర్బిటాల్స్ ఆర్ కలర్లెస్గా ఉంటాయి. వేకెంట్గా ఉన్నప్పుడు, వేకెంట్ అంటే జీరోగా ఉన్నప్పుడు, హాఫ్ ఫిల్డ్ అంటే ఎఫ్ ఆర్బిటాల్స్ 7 అనమాట, 7గా ఉంటాయి. కంప్లీట్ ఫిల్డ్ అంటే ఎఫ్ అనేది 14గా ఉన్నప్పుడు ఇవి కలర్లెస్గా ఉంటాయి. అంటే కలర్ అనేది ఎగ్జిబిట్ అవ్వదు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే Pr+3 అంటే ప్లసియోడైమియం పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అలానే నియోడైమియం Nd+3. Pr+3 మళ్ళీ చెప్తున్నా స్టూడెంట్స్, ఇక్కడ కిందకు ఉంది. సో చూడండి, Pr+3 పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. Nd+3 నియోడైమియం రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ప్రమోదియం +3 yellowish కలర్లో ఉంటుంది. Pm+3 అనమాట, yellowish కలర్లో ఉంటుంది. అలానే కలర్ ఉండని వాటి కలర్లెస్గా ఉండేవి La3+, ల్యాంథనము లుటేషియం 57, సో 71 ఎలిమెంట్స్ అనమాట కలర్లెస్గా ఉంటాయి. ఇది స్టూడెంట్స్ కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ ల్యాంథనైడ్స్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ యాక్టినైడ్స్ అనమాట. యాక్టినైడ్స్లో కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా చూద్దాం. నెక్స్ట్ కలర్ అండ్ absorption spectra. Color and absorption spectra of actinides. Color and absorption spectra of actinides. Actinide ions are colored. Actinide ions are colored due to the presence of unpaired electrons. Unpaired electrons in f orbital.
The color depends on number of unpaired f electrons, లేదంటే number of f electrons, number of f electrons, number of f electrons. నెంబర్ ఆఫ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్. సో అక్కడ మనం లామినైడ్స్లో చూసుకున్నట్టయితే, సో లామినైడ్ అయాన్స్లో అయితే కలర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. ఇక్కడ యాక్టినైడ్ అయాన్స్ ఆర్ కలర్డ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ ఆర్బిటాల్స్లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ వల్ల సో యాక్టినైడ్స్లో కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. యాక్టినైడ్ అయాన్స్ అనేవి కలర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఈ కలర్, ద కలర్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ ఎఫ్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఎన్నైతే ఎఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాని మీద కలర్ డిపెండ్ అయి ఉంటుంది. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, సో ద అబ్జార్ప్షన్ బ్యాండ్స్, ఇది మెయిన్ పాయింట్ స్టూడెంట్స్. అబ్జార్ప్షన్ బ్యాండ్స్ సో కలర్ని ఎగ్జిబిట్ చేసేటప్పుడు మనకి అబ్జార్ప్షన్ బ్యాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి లామినైడ్స్, యాక్టినైడ్స్లో చూసుకున్నట్టయితే. సో అబ్జార్ప్షన్ బ్యాండ్స్ చూసినట్లయితే సీన్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టినైడ్స్. సో యాక్టినైడ్స్లో అబ్జార్ప్షన్ బ్యాండ్స్ చూసుకున్నట్టయితే about 10 times sharper, about 10 times sharper than seen in lanthanides. సో ఇక్కడ మనం అబ్జార్ప్షన్ బ్యాండ్స్ చూసుకున్నట్టయితే, సో యాక్టినైడ్స్లో 10 రెట్లు ఎక్కువగా ఉంటాయి, 10 రెట్లు షార్పర్గా ఉంటాయి. అబౌట్ 10 times షార్పర్ SHARPE షార్పర్గా ఉంటాయి దాన్ సీన్ ఇన్ లామినైడ్స్తో కంపేర్ చేస్తే. సో అబ్జార్ప్షన్ బ్యాండ్స్ సీన్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టినైడ్స్లో చూసుకున్నట్టయితే అబౌట్ 10 times షార్పర్గా ఉంటాయి. సో అబౌట్ 10 times షార్పర్గా ఉంటాయి కంపేర్ దట్ ఆఫ్ లామినైడ్స్ కంటే సో 10 times షార్పర్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే, సో మనకి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, ఎగ్జాంపుల్ యురేనియం ప్లస్ 3 అనేది రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ కలర్. యురేనియం ప్లస్ 4 గ్రీన్ కలర్ని ఎగ్జిబిట్ చేసిద్ది. సో అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే, సో క్యూరియం కలర్లెస్గా ఉంటుంది. ఇది నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, అక్కడ మన లామినైడ్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ప్రెసియోడైమియం అంటారు. Pr+3 అనేది పేల్ గ్రీన్గా ఉంది. సో నెక్స్ట్ నియోడైమియం అనేది సో రెడ్డిష్గా ఉంది. దానికి ఆపోజిట్గా గుర్తుపెట్టుకున్నాం. యురేనియం ప్లస్ 3 అనేది రెడ్ కలర్లో ఉంది. సో యురేనియం ప్లస్ 4 అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో క్యూరియం ప్లస్ 3 కలర్లెస్గా ఉంటుంది. యాక్టినైడ్స్లో క్యూరియం వస్తుంది కాబట్టి ఇది కలర్లెస్గా ఉంటుంది. సో లాస్ట్ పాయింట్ అనమాట, ద యాక్టినైడ్ అయాన్స్ అనొచ్చు. యాక్టినైడ్ అయాన్స్ హ్యావింగ్ కలర్లెస్, లేదంటే సో ద ఎఫ్ ఆర్బిటాల్స్ అనేవి 5 ఎఫ్ ఆర్బిటాల్స్ 5f0, 5f7, 5f14గా ఉన్నప్పుడు కలర్లెస్గా ఉంటుంది. ద యాక్టినైడ్ అయాన్స్ ఆర్ కలర్లెస్
కలర్లెస్, లేదంటే ద ఆన్సర్ కలర్లెస్ అనొచ్చు. ద యాక్టినైడ్ ఆన్సర్ కలర్లెస్ డ్యూ టు 5F0 or 5F7 or 5F14. అక్కడేమో మనం లామినాయిడ్స్లో వేకెంట్, హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ అన్నాం. ఇక్కడ ఇలా రాసే ఉన్నాయి. యాక్టినైడ్ అయాన్స్ అనేవి కలర్లెస్గా ఉంటాయి. ఎప్పుడు అంటే 5F0 వేకెంట్గా ఉన్నప్పుడు, 5F7, 5F14 ఆర్బిటాల్స్ ఇలా ఉన్నప్పుడు కలర్లెస్గా ఉంటాయి. ఇది స్టూడెంట్స్. సో ఒకసారి రీకాల్ చేస్తున్నా. యాక్టినైడ్ అయాన్స్ ఆర్ colored due to the presence of unpaired electrons in f orbitals. The color depends on number of f electrons. The absorption bands seen in the case of actinides about 10 times sharper than seen in lanthanides. Example, uranium plus 3 red color, so uranium plus 4 green color, curium plus 3 colorless. So the actinide ions are colorless. So colorless గా ఎప్పుడు ఉంటాయంటే డ్యూ టు 5F0, 5F7, 5F14 ఆర్బిటాల్స్లో సో హాఫ్ ఫిల్డ్ ఆర్ ఇక్కడ వేకెంట్, హాఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్గా ఉంటాయి అనమాట. ఎఫ్ ఆర్బిటాల్స్ 7గా ఉంటాయి కాబట్టి ఇదేమో వేకెంట్ అనమాట. వేకెంట్గా ఉన్నప్పుడు ఇదేమో హాఫ్ ఫిల్డ్, ఇదేమో కంప్లీట్లీ ఫిల్డ్. కంప్లీట్గా ఫిల్ అయినప్పుడు సో కలర్లెస్గా ఉంటాయి. సో ఇది స్టూడెంట్స్ కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్లో డిస్కస్ చేసుకున్నాం. కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ ఎబ్లాక్ ఎలిమెంట్స్ అంటే కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ లాంథనైడ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో కలర్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆఫ్ యాక్టినైడ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ క్లాస్లో మనం సో డిఫరెన్సెస్ బిట్వీన్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్, ఎబ్లాక్ ఎలిమెంట్స్ చూద్దాం. సో ఇది స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.